పల్నాడు జిల్లా వినుకొండలోని కొండపై వెలిసిన గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామికి తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీడీసీబీ చైర్మన్ ముక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హలో, దయచేసి అందరూ ఒక లైన్ శివనాయక్ యశ్వంత్ నాయక్ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పిస్తున్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా అన్ని చోట్ల కూడా సంతోషంగా క్యూ లైన్ లో వెళ్ళి భక్తులు దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఏర్పాటు, భక్తుల కోసం మజ్జిగ, ప్రసాదాలు, అలాగే విశేషంగా అన్నదాన కార్యక్రమాలకి వితరణగా డొనేషన్లు ఇచ్చినటువంటి వారికి అభినందనలు. ఏర్పాట్లు చాలా బాగుండటం, కష్టపడ్డ అధికారులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులతో, శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్డు పనులు అభివృద్ధిలో ఉన్నాయి. వాటిని శరవేగంగా వచ్చే సంవత్సరం రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ కల్లా మధ్యలోనే రానున్న 6 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఒకటే మనవి చేస్తున్నా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వచ్చిన మార్పుల్ని దయచేసి భక్తులందరూ గమనించాలని కోరుతా ఉన్నా. ఘాట్ రోడ్ ఎక్కుతా ఉంటే ఎంత ఆనందంగా ఉంది. ఘాట్ రోడ్ ని వైడనింగ్ చేసి ఈ రోజున 2 బస్సులు కూడా చాలా ఫ్రీగా వస్తున్నాయి. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు చేసిన ఘనతని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా కింద గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా 95% కంప్లీట్ అయింది. ఆ ఒక్కరు కూడా పూర్తి చేస్తారు. ఈరోజు చూసినట్లయితే గుడి నిర్మాణం కూడా చూడండి, ఆలయ శకనం కూడా పూర్తయింది. త్వరితగతినే ఈ గుడి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మంత్రి గారి చేతుల మీదుగా ప్రతిష్ఠ కూడా జరుపుకోబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు వినుకొండ పోలీస్ స్టేషన్ తరఫున మరియు మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు తొలి ఏకాదశికి సంబంధించి మన యొక్క పట్టణంలోని శ్రీ గంగా సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ పైన ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సిబ్బంది అంతా కూడా దరిదాపుల్లో ఒక 450 మంది సిబ్బంది కూడా మొత్తం డ్యూటీస్ లో ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.